జ్ఞానస్వరూపులకు నమస్కరిస్తూ 66వ రోజు సీతాయనం. మన జీవన పారాయణం, మన జీవన ప్రయాణం సీతాయనం. నిన్నటికి కంటిన్యూషన్. మాటలు రాముణ్ణి మండిపడేటట్లు చేసినా అతని యుక్తిగా అప్పటికి తిరిగి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి అతనెంత ప్రయత్నించినా మెలకువతో ఉండలేక నిద్రించాడు. గతంతో హింసించబడటానికి బదులుగా అతను నారాయణి ముందు నిలబడినట్లు చూసుకున్నాడు. ఆమె, నీ చర్యలు నిన్ను వైకుంఠం నుంచి ఎంతో దూరం తీసుకువెళ్ళిపోయాయి. నీవు ఇక్కడికి తిరిగి రావటం కష్టమయ్యేటంత దూరం వెళ్ళిపోయావు. అయితే నీవెవరు, ఎక్కడి నుండి వచ్చావు అన్న జ్ఞాపకాన్ని అనుమతిస్తే అది నీ చేయి దాటిపోకుండా ఉంటుంది. నీ కోపాన్ని, మోహాన్ని, అసూయను, అధికార దాహాన్ని, ప్రతీకారాన్ని వదులు. నీ చైతన్యంలో లోతుగా పాతుకుపోయిన ఆ బీజాలను పికిలించి వెయ్యి. నీ హృదయంలో ఒకప్పటి వలె మళ్ళీ ప్రేమను ప్రవహించనివ్వు అని చెప్పటం వినబడింది. రావణుడు ఉలిక్కిపడి లేచాడు. అది ఇంకా రాత్రే. కలత చెంది అతను తన శక్తివంతమైన తల్లి కైకేసికి వద్దకు వెళ్ళాడు. అతని కలల వరుసను గురించి విన్న ఆమె, సీత సాధారణ స్త్రీ కాదు రావణ. ఆమె నిన్న మనసులో ప్రవేశించగలిగింది. ఆ లోపల నుంచి ఆమె ఇచ్చే వైపు నిన్ను మలిచే ప్రయత్నం చేస్తుంది. ఆమె ఎంతో శక్తివంతురాలు. పోరాటం ఆపి ఆమెను పెళ్లి చేసుకో. ఆమె ద్వారా నీవు మరింత శక్తిని సంపాదిస్తావు. అయితే ఆమెను కోరేదెలా? ఆమె చుట్టూ ఒక రక్షణ కవచం ఉన్నట్లు అనిపిస్తోంది. నేను దానిని పగలగొట్టే మార్గం కనుగొంటాను. నాతో కూర్చో. వేరే ఏది పని చేయనప్పుడు నేను ఉపయోగించే పవిత్ర మంత్రం ద్వారా నాలో శక్తిని నీకు కొంత బదిలీ చేస్తాను. కైకేసి ఆ మంత్ర జపం చేస్తుండగా వాళ్ళిద్దరూ కొంతసేపు కూర్చున్నారు. ఇలాంటి తల్లులు ఉండబట్టేనండి అలాంటి కొడుకులు ఉంటారేమో. ఇలాంటి తల్లులు కూడా లోక కళ్యాణం కోసమేనేమో. పెళ్లి చేసుకోమని సలహా ఇవ్వకుండా క్షమ కోరుకొని విడుదల చేయి అనుంటే ఆమె రావణుడి తల్లి అలా అయి ఉండేదో కదా. ఇక్కడ ఒకటి మాస్టర్స్, ఆమె నీ మనసులో ప్రవేశించగలిగింది అని చెప్పబడింది. ఎప్పుడైనానండి మనము ఒక ప్రశాంత జీవనంలో ఏ లోటుపాట్లు జరిగినా కూడా మన మనసు కల్లోలితమవుతూ ఉంటుంది. ఎందుకంటే మనం ఏదో ఒక లోటు, ఏదో ఒక పాటు, ఏదో ఒక పోటు చేసి ఉంటాము. అదే మాంసాహారం తిన్నామనుకోండి, ఇది తినకూడదు అని చెప్తున్నారు. ఒక జీవిని హింసించి బాధించి అది గిలగిలా కొట్టుకొని రక్తాన్ని చిమ్మి ప్రాణాలు వదిలేసినప్పుడు దాన్ని నేను వండుకొని తిన్నా అనే ఒక భావన అండి, అది ప్రవేశించినప్పుడు మనసు కల్లోలమవుతుంది. అదే మనసులోకి ప్రవేశించటము అంటే సీతాదేవి ఒకటి ఏదైనా సరే అంతే. ఇది జరిగిన తర్వాత మాత పట్ల రావణుని ధోరణి మారింది. ఆమె పట్ల మర్యాదతో మెలగసాగాడు. ఇది మరింత గొప్ప ప్రమాదానికి దారితీయటంతో మాత మరింత గాఢ ధ్యానాలు చేస్తూ అరుదుగా మాత్రమే కళ్ళు తెరిచేది. ఆమె ఎంతగా ధ్యాన స్థితిలోకి వెళితే రావణుని కోరిక అంత బలీయంగా మారింది. చివరికి ఒకరోజు ఆవేశంతో తన ఖడ్గంతో ఆమె చుట్టూ ఉన్న రక్షణ కవచాన్ని పగలగొట్టబోయాడు. మొట్టమొదటిసారిగా మాత భౌతికంగా అపాయంలో పడింది. అతనెంత శక్తివంతుడంటే మరొక శక్తి వచ్చి మాతను రక్షించకపోతే దానిని పగలగొట్టి ఉండేవాడు. అతను తన వైపు ఆగ్రహంతో వస్తున్నప్పుడు ఆమె స్పందించక ముందే ప్రాణమాయ తలం నుంచి ఋషి లోపముద్ర కాంతి రూపంతో రావడం చూసింది. మాస్టర్స్ చూసారా అండి, ఋషి లోపముద్ర కాంతి రూపంలో వచ్చి ఆమెకు సహాయం చేస్తున్నారంటే ఎంతమంది దృష్టి మాత మీద, సీతామాత మీద ఉందో చూడండి మాస్టర్స్. సో అండి, ఏదైనా సరే ఎంతమంది దృష్టి, అది పాజిటివ్ అయినా నాన్ పాజిటివ్ అయినా వాళ్ళకి అది ప్రభావం చూపిస్తుంది అనే దానికి ఎంతటి చక్కటి ఉదాహరణ. ధ్యానమే శక్తినిస్తుంది. ధ్యానంతో ఆరోగ్యం తెచ్చుకోవచ్చు. ధ్యానంతో ట్యాబ్లెట్స్ని వేసుకోకుండా ఉండే స్థాయికి వెళ్ళవచ్చు. ధ్యానంతో ఏదైనా సాధించుకోవచ్చు. కాకపోతే సాధన సమయం ఎక్కువ చేయాలి. ఎంతో సాధన చేస్తేనే అవి మనం సాధించలేము. ఇలా సీతామాత చుట్టూ ఒక కవచమన్నా ఏర్పడిందన్నా అదే ఆరా పెరగటం అంటే. మనం ఎంత సాధన చేస్తే అంత పెరుగుతూ ఉంటుంది. ఆమె అనేకంగా మారి మెరుపు వంటి వేగంతో ఆమె అనేక చేతులు అతని చుట్టూ వెనుకకు విసిరివేశాయి. అతను తోటంతా దొర్లుకుంటూ వెళ్ళి స్పృహ కోల్పోయినట్లుగా వెల్లికిలా పడిపోయాడు. కాపల వాళ్ళు గబగబా సహాయానికి పరిగెత్తుకు వచ్చి అతనిని మోసుకు వెళ్ళారు. మాస్టర్స్,
లోపముద్ర అనేక రూపాలు కలిసిపోయి ఏకమై పగటి కాంతి కంటే ఎక్కువగా మెరుస్తూ ఆమె మాత ముందు నిలబడింది. తన వద్దకు వచ్చి కాపలా కాస్తూ రక్షిస్తున్న స్త్రీ ఋషులు అందరికీ ఆరాధనతో కృతజ్ఞతతో మాత చేతులు జోడించింది. ఫ్రెండ్స్, ఈ సందర్భంగా మన చుట్టూ కూడా గార్డియన్ ఏంజల్స్ ఇద్దరెప్పుడూ మన పక్కన ఉంటారండి. వాళ్ళు మనకి తెలియకుండా మనల్ని ఎంతోమంది రక్షిస్తూ ఉంటారు. మన భౌతిక జీవితంలో లభించనప్పుడు ఎవరూ రక్షించట్లేదని అనుకుంటున్నాం, కానీ మనకి తెలియకుండా ఎన్నో విషయాల్లో ఎంతోమంది రక్షిస్తూ ఉంటారు. సో ఈ సందర్భంగా మనం కూడా అలా మనల్ని రక్షిస్తూ కాచి కాపాడుతున్న సర్వులకి సమస్తానికి పాదాభివందనం చేస్తూ కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. సీత, నీ వంతు పని నువ్వు చేశావు, మిగిలింది రామునికి సంబంధించింది. రావణుని బాహ్య ప్రవర్తనతో మోసపోకు. నీవు అతని అవమాన బీజాలను కదిపావు. ఇప్పుడు అతను నిస్పృహతో నిండి ఉన్నాడు, అది చల్లారదు. అదే శ్రీరాముని విజయానికి దారితీస్తుంది. ఇప్పుడు నీవు నీ శ్రద్ధను ముందు రాబోతున్న బయట యుద్ధం వైపు మరల్చాలి. లోకాల సంతులనం జరగబోయే ఈ యుద్ధం పైన ఆధారపడి ఉంది. నీవు శ్రీరాముని సైనికుల పునరుత్పాదన శక్తులకు పోషణ అందించు. అప్పుడు ఓటమి వారి దరి చేరదు. మీకు తోడ్పడటం కోసం మేమందరం వస్తాం. ఆమె కాంతి రూపం గీతలాగా మారి అదృశ్యమైంది. సూర్యకిరణాల ద్వారా మాత అనేక మంది ఋషుల కాంతి రూపాలు తాను లంకకు వచ్చిన నాటి నుంచి వచ్చిన వారిని అందరినీ చూడగలిగింది. పార్వతీదేవి ప్రక్కన వెనుక ఎంతోమంది ఋషులు ఆమెతో సహా ధ్యాన స్థితిలో ఉన్నారు. మేము అదృశ్య సైనికులం అన్నారు వారు. శ్రీరాముని విజయానికి మాది హామీ అని చెప్పారు. మన దగ్గర కూడా మన సాధన, మన ధ్యానము, మన ధ్యాన ప్రచారము, మనం చేసే యూనివర్సల్ వర్క్ని బట్టి ఇలానే మన వెనుక కూడా ఉంటారట మాస్టర్స్. ఎంతోమంది మనల్ని కాచి కాపాడుతూ ఉంటారట. మనతో కలిసి ధ్యానం చేస్తూ మనం ఒక లోక కళ్యాణం కోసం చేస్తే వాళ్ళు చేస్తారు. అందుకనే ప్రతి ఒక్కరం ప్రతిరోజు 10-15 నిమిషాలు తగ్గకుండా లోక కళ్యాణం కోసం అందరం ధ్యానం చేద్దాం. 24 గంటలు ఇలా అందరం ఒక్కొక్కళ్ళు చేస్తూనే ఉండటం వల్ల ప్రస్తుతం మన భూమి ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి చేరుకోవటానికి కారణం కాకపోతుందంటారా? థ్యాంక్ యూ వెరీ మచ్.